కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి పెరుగుతోంది. పస్సు గుర్తుపై పోటీ చేస్తున్న బక్క గణేష్కు గ్రామ ప్రజల నుండి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఉన్నత విద్యతో పాటు సామాజిక సేవలో అనుభవం ఉన్న అభ్యర్థిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఈ ఎన్నికల వాతావరణంపై ప్రత్యక్ష సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ప్రస్తుతం నందివాడ గ్రామంలో ఉన్నారు. మరింత సమాచారం కోసం వారిని సంప్రదిద్దాం. నిన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మాకు శాంక్షన్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో చాలా మంది యువత సైన్యం వైపు వెళ్తున్నారు, పోలీస్ శాఖలో కానీ ఆర్మీలో కానీ వెళ్తున్నారు. వాళ్ళ కోసం కూడా మా విలేజ్లో 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్లో మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీ ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ గురించి డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం మా గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్నది. కొన్ని నీళ్లు అట్లాగే ఎటు వెళ్లకుండా అట్లాగే అయిపోతున్నాయి. దాంతో దోమ బెడద ఎక్కువ ఉంది. దానివల్ల మలేరియా, డెంగ్యూ లాంటివి వ్యాధులు ప్రబలుతున్నాయి. కాబట్టి అట్లాంటివి ఏం లేకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను నీట్గా ఉంచుతానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైతే ఏ వార్డులో అయితే డ్రైనేజ్ వ్యవస్థ లేదో అక్కడ కొత్తగా నిర్మిస్తానని తెలియజేస్తున్నాను. మంచినీటి సమస్య, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరా విద్య అనేటువంటిది ఒక 3వ నేత్రం లాంటిది. విద్య లేకపోతే వింత పశువులాగా ఉంటాడు మనిషి. కాబట్టి అందరూ కూడా విద్యను అందిపుచ్చుకోవాలి. ఎంత విద్య చదువుతూ ఉంటే ఒక మనిషి అనేటువంటిది నిత్య విద్యార్థిగా ఉంటేనే అతనికి జ్ఞానం అనేది పెరుగుతుంటుంది. కాబట్టి ఈ నిత్య విద్య అందించడం కోసమే మా గ్రామంలో ఒక మినీ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోకి రకరకాల పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు కానీ, తెలుగు రకాల పుస్తకాలు కానీ, ఇంకా వేరే భాషలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా అన్ని రకాల పోటీ పరీక్షల కోసం పుస్తకాలు తెప్పించడానికి మేము ఎమ్మెల్యే గారి ద్వారా సహాయం చేస్తాము. వైద్యం మీద ఏం మాట్లాడుతున్నారు? వైద్యం అనేటువంటిది మా విలేజ్ గ్రామంలో పిఎస్సి సెంటర్ అనేటువంటిది ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా గ్రామంలో ఒక మినీ పిఎస్సి ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ను మేము ప్రపోజ్ చేస్తున్నాము. మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి గ్రామ ప్రజలందరం కలిసి వెళ్ళి సెంటర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. మీ గ్రామానికి బస్సు సౌకర్యం గురించి మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? మా గ్రామానికి 2 పూటలు మాత్రమే, పొద్దున 6 గంటలకి, సాయంత్రం 7 గంటలకి 2 పూటలు మాత్రమే వస్తుంది. అది మొత్తం కూడా స్కూల్ పిల్లలతోని, కాలేజ్ పిల్లలతోని నిండిపోతుంది. ఇలా రవాణా సౌకర్యం లేక చాలా మంది కాలినడకన వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇంకొక 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ రావడానికి బియ్యం గారిని రిక్వెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. ఒకవేళ మీరు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆయన గురించి చెప్తున్నారు కదా, ఆయన మీకు ఎలాంటి అభివృద్ధి చేస్తామని మీ గ్రామానికి మాట ఇచ్చింది? సైలెంట్ బంద్ చేసింది. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మీకు ఎలాంటి మాట ఇచ్చారు అని మీరు చెప్తున్నారు? ఎలాంటి మాట ఇచ్చారు? స్థానిక ఎమ్మెల్యే గారి శ్రీ మదన్ మోహన్ గారి సహకారంతో మా గ్రామంలో ఇప్పటికే సుమారుగా 34-35 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా కొన్ని రూపులోకి వచ్చేసినాయి. అందరికీ కూడా మంచిగా టైం టు టైం బిల్లు పడుతుంది. మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిస్తానని ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా సక్రమంగా అందిస్తున్నారు. ఇంకా కూడా అందించాలని మేము కోరుతున్నాము. స్థానికంగా వృద్ధాప్య పింఛన్ల గురించి కానీ సమస్యలు ఎలా ఉంటాయి? ఈ వృద్ధాప్య పింఛన్ అనేటువంటిది సైటు గవర్నమెంట్ నుంచే క్లోజ్ అయిపోయింది. ఎలక్షన్ కూడా కావచ్చు. చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు. విడోస్ ఉన్నారు, ఓల్డేజ్ పింఛన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఎంతవరకు అయితే మా గ్రామంలో సుమారుగా ఒక 60 నుంచి 70 రేషన్ కార్డులు కొత్తగా శాంక్షన్ కావడం జరిగింది. దీనికి గాను ఈ మదన్మోహన్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తరఫున. అట్లాగే ఈ సైటు తొందరలోనే ఓపెన్ చేసి చాలా మందికి పెన్షన్స్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పెన్షన్స్ వచ్చేలా ప్రభుత్వాన్ని మేము ప్రయత్నం చేస్తాము. విద్య మీద స్కూల్ పిల్లలు ప్రైవేట్ దానికే తల్లిదండ్రులు ప్రాధాన్యత ప్రైవేట్ దానికే ప్రాధాన్యత ఇస్తారు. మరి గవర్నమెంట్ దానికి ప్రాధాన్యత ఆ విషయంలో మీరు ఎలా చేస్తారు? మా గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి మోటివేషన్ చేయడం జరిగింది.
వేరే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు, మన గ్రామంలోనే ప్రైమరీ స్కూల్ ఉంది, దాంట్లోనే ఇంగ్లీష్ మీడియం ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంతో ఆర్జేడీ గారితో మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి హౌస్ టు హౌస్ మీద తిరిగి పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తే సుమారుగా 180 మెంబర్స్ పిల్లలు మా ప్రైమరీ స్కూల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారి వద్దకు ఎంతవరకు ప్రయత్నం చేస్తారు ఈ విషయాల్లో? ఖచ్చితంగా మాకు మన ఊరి మన బడి కింద అటువంటి శాంక్షన్ అయింది కానీ బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంత గత ప్రభుత్వాలు ఏం కూడా బిల్డింగ్ కట్టలేదు. ఇదే విషయంలో మరొకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించి అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి పేరెంట్స్ తీసుకొని వెళ్ళి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. ఒకవేళ మీరు సర్పంచ్గా అభ్యర్థిగా మీరు గెలుపొందిన తర్వాత మరి మీ వార్డులలో ఈ సమస్యలు ఏ రకంగా తీసుకెళ్ళగలుగుతారు? నందివాడ గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము ఈ 10 వార్డులు ఆ వార్డు మెంబర్తో కలిసి విజిట్ చేసి వార్డు ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉందా, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ప్రతి వార్డును విజిట్ చేసి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మాతోనే అయినటువంటి సమస్యలు మేము పూర్తి చేస్తాము. ఏవైతే మాతోని కానిటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మేము నోట్ చేసుకొని ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేస్తాము. ఖచ్చితంగా మా ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి మాకు యువత మొత్తం సహకారం ఉన్నది. వాళ్ళందరూ కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. యువత ముందరికి రావాలని చెప్పేసి ఇంతకుముందు ఉన్నటువంటి కొంత నాయకులు కొంత రకరకాలుగా మేము ఎంకరేజ్ చేసారు. మేము అట్లా కాకుండా స్వచ్ఛందంగా ఒక గన్రూపీ కూడా ఎవరి నుంచి తీసుకోకుండా మంచి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి యువతతో పాటు మేము కూడా ముందుకు వచ్చాము. దళిత బిడ్డగా మీ గ్రామానికి ఏం మాట చెప్పాలనుకుంటున్నారు? దళిత బిడ్డగా ఏదున్నా కులమత సమరస్యాలు లేకుండా, మత సమరస్యాలు లేకుండా అందరినీ కలుపుకోపోయి అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి సహకారం చేస్తాం తప్ప ఎలాంటి కుల భేదాలు పెట్టుకోకుండా, ఎలాంటి గొడవలు కాకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు మీరు రాజకీయాల్లో వచ్చారా, లేకుంటే ఏదైనా సంఘసేవ చేశారా, లేకుంటే సంఘసేవ చేసుకుంటూ రాజకీయాలకు వస్తున్నారు మీరు? ఇంతకుముందు నేను కామారెడ్డి డివిజన్ రెడ్ క్రాస్ సొసైటీలో డివిజన్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు తిరుమల రెడ్డి గారు జిల్లా చైర్మన్ ఉంటారు. అప్పుడు నిజామాబాద్, మన ఉమ్మడి నిజామాబాద్ ఉన్నప్పుడు తిరుమల రెడ్డి గారు జిల్లా చైర్మన్గా ఉన్నారు. నేను కామారెడ్డి డివిజన్ చైర్మన్గా పనిచేశాను. అక్కడ రకరకాలటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేశాము. దాని ద్వారా మేము ఇంకా రకరకాల అంబేద్కర్ సంఘాలలో కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా పనిచేశాము. దాని ద్వారా మేము ప్రోత్సహించబడి ఈ రాజకీయ వైపు వెళ్ళి మన వాళ్ళని డెవలప్ చేద్దాము, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పేసి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. మండలంలో బ్లడ్ క్యాంప్ పెడితే అంబేద్కర్ సంఘంలో బ్లడ్ క్యాంప్ పెడితే హైయెస్ట్ యూనిట్స్ మేము సేకరించడం జరిగింది. దీనికి వాళ్ళు కలెక్టర్ గారు స్పెషల్గా మాకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మేము 2018 సంవత్సరంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో మేము పనిచేసాము. దాంతోపాటు మా స్కూల్లో కూడా ప్రైమరీ స్కూల్లో అంతకుముందు ఒక 12 మంది ఉంటుండే, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. అట్లాంటిది మేము ఒక 200 మెంబర్స్ వరకు ఇంక్రీజ్ చేసాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి మన పిల్లల్ని మన స్కూల్లో చదివించుకుందాము, మన స్కూల్ బతికించుకుందాము అనే ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మా ద్వారానే. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా సేవ దృక్పథంతో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క మా యొక్క లేడీస్ పర్స్కు గుర్తు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి గ్రామ ప్రజలను కోరుతున్నాను.